వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కాలు దూవుతున్నారా అంటే అవుననే చెప్పాలి. అసలు మిగతా నేతలు అందరూ ఒక లెక్క అయితే, అనంతపురం జిల్లాలో కాపు రామచంద్రారెడ్డి ఒక్కడు ఒక లెక్క, ఆయన ఫ్యామిలీ ఒక్కటి ఒక లెక్క. ఎందుకంటే ఈరోజు చూసినట్లయితే కాపు రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డితో వైఎస్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ రోజు రాయదుర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు కాపు రామచంద్రారెడ్డి. ఆయన కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు అనంతపురం నుంచి. సో ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు, బై ఎలక్షన్స్ కూడా ఫేస్ చేశారు, అక్కడి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. దీనికి పైన ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఓఎంసీ కేసు ఏదైతే ఉందో, గాలి జనార్దన్ రెడ్డి మైనింగ్ కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో జగన్మోహన్ రెడ్డికి లింక్డప్ ఉన్న కేసుల్లో కాపు రామచంద్రారెడ్డి పేరు కూడా అప్పట్లో ప్రముఖంగా వినిపించింది. ఆయన విచారణకు కూడా పిలిపించిన సందర్భాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. సో అలా ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి కేసుల్లో కాపు రామచంద్రారెడ్డి కూడా అప్పుడులో వార్తలోకి ఎక్కడం జరిగింది. సో అటు ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా కాపు రామచంద్రారెడ్డికి జగన్మోహన్ రెడ్డి ఆయనతో పాటు అలాగే సెయిల్ అవుతూ వచ్చారైనా తన గ్రాటిట్యూడ్ను కూడా అదేవిధంగా చూపిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో కాపు రామచంద్రారెడ్డికి రాయదుర్గం టికెట్ అయితే అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ రోజున చూసినట్లయితే ఆయన ఓడిపోవడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయినట్టే ఆయన కూడా ఓడిపోయినారు. అలాంటి కాపుకి మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం టికెట్ కేటాయించారు. సో రాయదుర్గం నుంచి కాపు రామచంద్రారెడ్డి గెలిచారు. వీళ్ళందరికంటే కూడా డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఒక కొడాలి నాని కానీ, ఒక రోజా లాంటి వాళ్ళు కానీ, ఒక గుడివాడ అమర్నాథ్ కానీ, వీళ్ళంతా తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు. డే 1 నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన వాళ్ళు ఎవరంటే, ఓ అంబటి రాంబాబు కానీ, ఓ శ్రీకాంత్ రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యేగా విప్గా ఉన్న శ్రీకాంత్ రెడ్డి కానీ, అదేవిధంగా రైల్వే కోడూరు ఎమ్మెల్యేగా ఉన్న ఒక కోరుముట్ల శ్రీనివాస్ కానీ, ఒక గురునాథ్ రెడ్డి లాంటి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డితో డే 1 నుంచి చేయలేని ఎమ్మెల్యేలు. అయితే వీళ్ళల్లో మెజారిటీ ఎవరికి కూడా ఒక అనిల్ యాదవ్ తప్ప ఎవరికి మంత్రి పదవులు రాలేదు. సో తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా మంత్రి పదవులు వచ్చాయి. ఓ పెద్దిరెడ్డి, ఓ బొత్స, ఓ ధర్మాన లాంటి వాళ్ళకు. సో ఇప్పుడు మనం చూసినట్లయితే కాపు రామచంద్రారెడ్డి కూడా వీళ్ళందరికంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డితో సెయిల్ అయ్యారు. బట్ కాపు రామచంద్రారెడ్డికి మాత్రం మంత్రిగా అవకాశం దక్కలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో అది ఒక ఎత్తు అయితే, ఈరోజు టికెట్ల మార్పు పేరుతో జగన్మోహన్ రెడ్డి కాపు రామచంద్రారెడ్డిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టారు. ఏకంగా తన వాయిస్ వినిపించుకునేందుకు కాపు రామచంద్రారెడ్డి తాడేపల్లికి వచ్చినా ఆయన ఒక రోజంతా కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బిజీగా ఉన్నారంటూ కూడా వెనక్కి పంపించిన పరిస్థితి. అసలు తనకి టికెట్ ఇవ్వడం విషయం పక్కన పెడితే, అసలు తన కనీసం తన వాయిస్ ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, స్థానిక పరిస్థితులు అన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచుదామన్నా జగన్మోహన్ రెడ్డి ఆయన అవమానించిన పరిస్థితి. ఈ అవమానమే ఈరోజు ఆయన ఆక్రోశంగా మారింది, ఆక్రోశమే ఈ రోజున ఆవేశంగా మారింది. అందుకే మీడియా ముందుకు వచ్చి కాపు రామచంద్రారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నట్టుగా కూడా మాట్లాడారు. చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చుకుంటాం, ఇది తమకు అవమానమే అంటూ కూడా మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి మేము జగన్ నమ్మి ఆయన వెంట వస్తే ఈరోజు మా గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు కాపు రామచంద్రారెడ్డి. యాక్చువల్గా ఆయన బీసీ సామాజిక వర్గం. అలాంటి నేతకు కూడా ఈ రోజున రాయదుర్గంలో ఒక హ్యాండ్ ఇచ్చేలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తూ వచ్చారు. ఇక ఈరోజు ఏకంగా జగన్మోహన్ రెడ్డి రాయదుర్గంలో తీసుకున్న ఒక స్టాండ్, ఒక దుందుడుకు చర్య ఈరోజు కళ్యాణదుర్గంలో కూడా ఆయన మీద ఎఫెక్ట్ చూపించబోతోంది. ఈరోజు ఎప్పుడైతే రాయదుర్గంలో తన భార్యని పోటీ చేయించబోతున్నా, కళ్యాణదుర్గంలో తాను పోటీ చేయబోతున్నా, 2 స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసైనా సరే నేను గెలిచి జగన్మోహన్ రెడ్డికి చూపిస్తానంటూ కూడా ఆయన డైరెక్ట్ కాపు రామచంద్రారెడ్డి ఈరోజు సవాల్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఒక సీటుని జగన్మోహన్ రెడ్డి కదిలించే ప్రయత్నం చేస్తే 2 సీటుల్లో ఆయనకి రివర్స్లో బౌన్స్ బ్యాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి అక్కడ పరిణామాలు. కాపు రామచంద్రారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా కాలు దూవుతున్నారు 2 స్థానాల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తానంటూ. మరి ఇలాంటి సిచ్యువేషన్ తెర మీదకి వచ్చాకైనా జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈరోజు కాపుని పిలిపించుకొని ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారనేది ఒక అంశం అయితే, నిజంగా కాపు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకి సిద్ధమైతే ఆ 2 నియోజకవర్గాల మీద ఎంతవరకు ఆయన ఫోకస్ పెట్టి సక్సెస్ అవుతారనే అంశం కూడా ఈరోజు చాలా సీరియస్గా హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.